హాయ్ అండి. వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి డిఫరెంట్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. అది ఏంటంటే పాలతో చేసే రసము. ఈ రసం అనేది చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ పాలతో రసం అనేది తెలుసు, ఎంతమంది తిన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ పాలతో రసం అనేది ఎంత బాగుంటుందంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చాలా లైట్గా కూడా ఉంటుంది. అయితే ఈ రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక 1 టేబుల్ స్పూను మిరియాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం సేపు వీటిని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 స్పూను బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఈ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బియ్యాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యం ఫ్రై అయితే కొంచెం ఉబ్బినట్టు అయ్యి మనకి బాగా వేగిన ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత ఇందులో ఒక 2 లేదా 3 మనకు కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇవన్నీ ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము కానీ, లేదా ఎండు కొబ్బరి తురుము ఉన్నా కానీ ఇక్కడ ఎండు కొబ్బరి తురుమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుమునైతే యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి కూడా కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని మనము ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగువ వేసుకుంటే ఈ చారుకి చాలా బాగుంటుంది ఈ రసం అనేది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఇది కొంచెం సేపు ఈ తాలింపులో వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఫ్లేవర్ అంతా ఈ గ్రేవీకి కూడా వస్తుంది. ఇలా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత రసం కావాలనే దాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా వాటర్లో కలిసిపోయే విధంగా కలుపుకొని మన టేస్ట్కి అనుసారంగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపి మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ అయినా కొంచెం పెప్పర్ పౌడర్ని కారం సరిపోకపోతే యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఇది ఒక 5-10 నిమిషాల్లో మరిగితే ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఇందులో 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేసుకొని ఈ రసంలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న రసాన్ని మనం వేడివేడి అన్నంలో ఏదైనా ఫ్రైతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఆకలి లేనప్పుడు ఈ విధంగా రసం చేసుకొని తినండి, మీకు చాలా నచ్చుతుంది. అలాగే డైజెషన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఈ విధంగా చేసుకున్న రసం అయితే చాలా బాగుంటుంది. నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.